24 గంటల్లో కేసు ఛేదించాం, నిందితులను పట్టుకున్నాం. ఇది పోలీసుల నుంచి వినిపించే మాట. అయితే నేరాలు మారాయి, నేరాల తీవ్రత మారింది, పోలీసుల విచారణ స్టైల్ మారింది. క్షణాల్లో నిందితులను పట్టుకునే అనేక రకాల సాధనాలు, పరికరాలు వచ్చాయి. నేరం జరిగిన గంటల వ్యవధిలోనే అదుపులోకి తేగలుగుతున్నారు. కానీ ఇంతటి పరిజ్ఞానం ఓ కేసులో మాత్రం ఏమాత్రం ఉపయోగపడడం లేదు. 1 కాదు 2 కాదు, ఏకంగా 7 సంవత్సరాలైనా నిందితులను తేల్చలేకపోవటం అనేది వ్యవస్థకు మాయని మచ్చ. ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, మరో మాజీ ముఖ్యమంత్రి బాబాయ్, ఆపై మాజీ మంత్రి, మాజీ ఎంపీ కూడా. అటువంటి వ్యక్తి హత్య జరిగి 7 సంవత్సరాలు దాటుతోంది. కానీ ఇంతవరకు నిందితులను గుర్తించటం, దోషులను శిక్షించటంలో మన వ్యవస్థ ఘోరంగా విఫలమైంది. మా నాన్న హత్యను చేసింది వైసీపీ నేతలే అని స్వయంగా వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఆరోపణలు చేస్తున్నా, న్యాయ పోరాటానికి దిగినా ఇంతవరకు దోషులను పట్టుకోలేకపోయారు. అయితే ఇందులో న్యాయం ఎవరి వైపు ఉన్నా ఆ హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఎప్పుడూ సేఫ్ జోన్లోనే ఉంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ అధికారం అవినాష్ రెడ్డిని గట్టున పడేసింది. కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటుతున్నా కేసు ఒక్క ముందడుగు వేయలేకపోతోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ముందుకు కదలకపోవటానికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ అని ఒక ప్రచారమైతే ఏపీలో బలంగా వినిపిస్తోంది. ఒకవైపు ఏపీలో టీడీపీ కూటమిలో బీజేపీ ఉంది, మరోవైపు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. ఈ 2 పార్టీలకు బలమైన స్నేహితుడిగా పవన్ ఉన్నారు. అయినా సరే వైసీపీతో తెరచాటు స్నేహాన్ని బీజేపీ కొనసాగిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. దానికి అసలు సిసలు ఉదాహరణ వివేకానందరెడ్డి హత్య కేసు. ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, మరో మాజీ ముఖ్యమంత్రి బాబాయ్ హత్య జరిగి 7 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా కేసు ఒక దరికి చేరలేదంటే కేంద్ర సాయం లేకుండా ఇది సాధ్యమా అనే ప్రశ్న వినిపిస్తోంది. ఎంతో రాజకీయ చరిత్ర ఉన్న ఓ కుటుంబం వివేక హత్యకు న్యాయం కావాలి అంటూ రోధిస్తున్నా పట్టించుకునేవారు లేరు. అయితే వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ముందుకు సాగకపోవటం వెనుక అనేక రకాల అనుమానాలున్నాయి. ఖచ్చితంగా రాజకీయ కోణంతోనే ఈ కేసుల విచారణలో తాత్సారం జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయి. గతంలో సిబిఐ అధికారి చురుగ్గా వ్యవహరించారు, కానీ ఆయనపైనే ఆరోపణలు చేసి సాగనంపారు. చివరకు వివేకానందరెడ్డి హత్య కేసులో కుమార్తె, అల్లుడు పాత్ర ఉందని కట్టు కథలు అల్లారు. అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి చాలా రకాల ఉదంతాలు నడిచాయి. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడింది. వ్యతిరేక పార్టీలు కేంద్రంలో కీలక భాగస్వాములుగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు కేసు ముందుకు సాగడం లేదు? కనీస స్థాయిలో విచారణ ఎందుకు జరగడం లేదు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ. అయితే ఇటీవల వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఈ కేసు విచారణ పూర్తి కాలేదని, ఇందులో తెలుసుకోవాల్సిన అసలు వాస్తవాలు ఇంకా మిగిలే ఉన్నాయంటూ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సప్తగిరి, కడప ఎంపీ అవినాష్, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, సునీల్ యాదవ్, గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ తదితరులకు సిబిఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో కేసు విచారణ మొదటి నుంచి ప్రారంభం కానుందట. కనీసం ఈసారైనా వివేకపై పడిన గొడ్డలి వేటు ఎవరిదా అని తేల్చలేకపోతే మాత్రం వ్యవస్థల పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసం పోతుంది.